నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయడం జరిగింది. అక్కడ రోడ్ షోలో కూడా ఆయన పాల్గొన్నారు. రోడ్ షో అయిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయ్యి కొన్ని సూచనలు ఇచ్చారు, ఇలా చేయండి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? అంతేకాకుండా ఆయన ప్రచారంలో పాల్గొంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సో దాంతో జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏపీ రావడం జరిగింది. సో అక్కడ ప్రచార సభల్లో కూడా పాల్గొన్నారు. ప్రచార సభల్లో ఆయన కొన్ని ప్రసంగాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతోంది, కూటమి అధికారంలోకి రాబోతోంది అని చెప్పేసి అని కూడా. సో అంతేకాకుండా సభలు అయిపోయిన తర్వాత చంద్రబాబు పవన్తో భేటీ అయ్యి కొన్ని సూచనలు కూడా ఇచ్చారు, ఇలా చేయండి అని చెప్పేసి అని కూడా అంటున్నారు. సో ఈ వార్తలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు వాస్తవం ఇది? ఒకటి సౌజన్య, ప్రధానమంత్రి మోదీ గారు ఈ కొద్ది రోజుల్లోనే 3 సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. సరే, ఆంధ్రప్రదేశ్ మీరు గత 2 మీటింగుల్లో, అంటే నిన్న జరిగిన రాజంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన మీటింగ్ కాకుండా అంతకుముందు జరిగిన 2 మీటింగుల్లో ఆయన కొంచెం శుతిమెత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించారు. కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేయబోతుంది అన్నది కూడా చెప్పుకుంటూ వచ్చారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారంటే, ఎక్కడా కూడా మోదీ గారు మా జగన్ గారిని విమర్శించలేదు అని. అంటే వాళ్ళ ఉద్దేశం, ఇంకా మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా స్నేహం ఉంది, మోదీ గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ మొదలుపెట్టారు. ఎప్పుడైతే నిన్న కలికిరి సభలో, అంటే రాజంపేట నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి సభలో మాట్లాడుతూ ఆయన మోదీ గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అనేది కాకుండా మాఫియా ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. ఈ మాఫియా ప్రభుత్వం, అందులోని ముఖ్యంగా రాయలసీమలో, ఎన్నో వనరులు ఉన్నటువంటి రాయలసీమలో మాఫియా ప్రభుత్వం బాగా పిచ్చిమిలిగిపోయింది. దీన్ని ఖచ్చితంగా మేము ఎలా అణగదొక్కాలో అణగదొక్కుతాం అని చెప్పేసి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిలో కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిలో కూడా ఒక విధమైన చర్చ, ఒక విధమైన భయం కూడా మొదలైంది. ఎందుకంటే ఎప్పుడు అంత తీవ్ర స్థాయిలో ప్రధాని గారు మాట్లాడాల. చాలా పెద్ద, నిన్న మీరు గమనించి ఉంటుంటారు, ఆ మీటింగ్లో ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ఇబ్బంది పడేలాగా చాలా పెద్ద పదాలు వాడారు ఆయన. అంటే ఇవన్నీ వాస్తవాలు. ఎందుకు అంటున్నానంటే, మిగతా రాష్ట్రం అంతా ఎలా ఉన్నా కూడా రాయలసీమలో ఉన్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఏదో రాయలసీమలో కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లోని, కొన్ని వర్గాల చేతుల్లోనే మొత్తం అధికారం అంతా, సంపద అంతా ఉండిపోయి బడుగు బలహీన వర్గాలకి అక్కడ మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కేవలం కొన్ని కుటుంబాల నాయకులతో వాళ్ళకి బానిసలా బతికేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా మారచ్చు, కానీ ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పుడు రాయలసీమలో వనరులు లేక కాదు, బ్రహ్మాండమైన, నిన్న ప్రధాని గారు కూడా చెప్పారు, బోల్డ్ ఖనిజాలు ఉన్నాయి ఇక్కడ, బ్రహ్మాండమైన టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వలసలు మాత్రం ఆగట్లేదు, కేవలం నాయకులు చేసేటువంటి దౌర్జన్యాల వల్ల, ఇక్కడ ఉన్నటువంటి మాఫియా రాజ్యం వలన అనేటువంటి మాటలు మాట్లాడు. ఇవన్నీ వాస్తవాలు కదా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కానించి కూడా రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువ వచ్చిన మెజార్టీ ముఖ్యమంత్రులు అందరూ వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా వెనకబడిన ప్రాంతం అని ఏదైనా చూపించామంటే రాయలసీమ అని గుర్తుకొస్తుంది మనకి. పోనీ అక్కడ ఏమైనా వనరులు లేవా అంటే బ్రహ్మాండమైన వనరులు ఉన్నాయి, కానీ అవన్నీ కొద్దిమంది గుప్పెట్లో ఉండిపోయినాయి. మీరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి కావచ్చు, లేకపోతే వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి లాంటి వాడు కావచ్చు, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అయితే లెక్కే లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్యకాలంలో పొంగనూరులో రామచంద్ర యాదవ్ అని అతను ఏదో పార్టీ పెట్టుకున్నాడు, బీసీవై పార్టీ అయితే పెట్టుకున్నాడు. అతని ప్రచారాదాలు కూడా తగలబెట్టేసి పైగా అతని మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. అది కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగానే వాహనాలు కూడా రివర్స్గా అతని మీదే పెట్టారు. ఎందుకంటే అతను కూడా ఈ గతంలో మా జనసేన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన వ్యక్తి, అతను పార్టీ పెట్టుకున్నాడు, వేరే విషయం. అంటే ఏ విధంగా ఉన్నాయి దుర్మార్గాలు అన్నదానికి ఒక నిదర్శనం. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు మొత్తం దోపిడీ. మీకు పొంగనూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎర్రచందం, రాత్రి మాటలు కొన్ని లారీలు టన్నులు వెళ్ళిపోతూ ఉంటాయి. పోలీసులు ఆపరు, రెవెన్యూ అధికారులు ఆపరు, అటవీ శాఖ అధికారులు ఆపరు. భయం అంటే ఒక విధమైన ప్రజలకి ఒక విధమైన భయాన్ని గుప్పెట్లో పెట్టేసి ఒక మాఫియా రాజ్యాన్ని మాట్లాడితే, ఏమన్నా మాట్లాడితే ప్రాణాలు తీసేస్తారో అనేటువంటి ఒక విధమైన వాతావరణం సృష్టించేశారు రాయలసీమలో. లేకపోతే పులివెందుల్లో ఎందుకు నెగ్గుతాడంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ప్రజలకు తెలియదా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో? జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి వారి చెల్లెలు కూడా చెప్తున్నారు కదా. అటువంటి వ్యక్తికి ఎందుకు పులివెందులో అతను ధీమాగా ఉంటాడు అంటే ఒక భయం ఉంది అక్కడ.
ఆ భయం గుప్పిట్లోంచి ప్రజలు ఇంకా రావట్లా. రాయలసీమ మొత్తం కూడా ఇదే పరిస్థితులు. అందుకనే ఇటువంటి మాఫియా రాజ్యాన్ని కూలగొట్టాలి అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలి. అదే సందర్భంలో అక్కడ మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని, లేకపోతే కొంచెం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అని, కొన్ని ప్రాజెక్ట్స్ లాంటివి అన్నీ వస్తే యూత్కి అక్కడ యువత ఉపాధి దొరుకుద్ది. ఆటోమేటిక్గా వలసలు తగ్గుతాయి, ఒక ఏళ్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు పోతాయి అనేటువంటి దృక్పథంతో నిన్న మోదీ గారు చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే అద్భుతమైన దేవాలయాలు కూడా అక్కడ రాయలసీమలోనే ఉన్నాయి, మంచి టూరిజం ప్లేస్ అంటుంది. ఇటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఈ వాతావరణాన్ని మనం కలుషితం అయిపోయిన వాతావరణాన్ని మార్చాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా వస్తుంది. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాఫియా మెడలో ఉంచుతామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అదే సందర్భంలో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చి రోడ్ షో చేసిన తర్వాత, రోడ్ షో అయిపోయిన తర్వాత చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకించి భేటీ అయ్యారు. భేటీ అయ్యి అసలు ఏ విధమైనటువంటి వాతావరణంలో మనం ఎలక్షన్స్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు వాతావరణం ఒకరోజు వర్షాలు, ఒకరోజు ఎండలు అన్నట్టుగా విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా, 10 దాటితే ఓటింగ్ తగ్గుతుంది, మళ్ళీ 4 దాటితే కానీ బయటకు రాలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని 10 లోపు ఎలక్షన్స్కి ఎక్కువ మంది ఓటు వేసుకునేటువంటి పరిస్థితులు కల్పించండి. ఓటర్లని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఓటు వేసేటువంటి బాధ్యత చూసుకోవాలి మీరు. ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అంత కూటమికి అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే 6-100 ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలి అనే పట్టుదలతోటి ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అంతకంటే ఎక్కువగా మోదీ గారు కూడా ఉన్నారు అక్కడ. కానీ దానికి రివర్స్గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు, కానీ ఖచ్చితంగా జరగబోయేది మాత్రం ఇదే. దీనికి పక్కన సూచనలు ఇస్తానే ప్రజలకు ఏ విధమైన సందేశం వాళ్ళ సందేశం ఆయన ప్రసంగ రూపంలో కూడా ఇచ్చారు నిన్న. ఓకే, సో అది ఖచ్చితంగా వాళ్ళు పాటించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే దీన్ని మోదీ భేటీ మోదీ భేటీలు వార్నింగ్ కూడా ఇచ్చారని కూడా అంటున్నారు. అది అంటే వాళ్ళు ఏ విధంగా ప్రచారం కావాలో ఆ విధంగా ప్రచారం చేసుకుంటారు. మోదీ గారు వార్నింగ్లు ఎందుకు ఇస్తారండి? కూటమిలో భాగస్వాములకు వార్నింగ్లు ఇస్తారా? వార్నింగ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి, భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఈ గత ఇంచుమించు ఒక వారం రోజులు బట్టి అతను ట్రెండ్ అంతా మారిపోయిందని తెలిసి అతనికి అర్థమైంది. అతని మాటల్లోని కానీ అతని సభల్లో చెప్పే విధానాలు కానీ భయం స్పష్టంగా కనిపిస్తుంది. తను భయపడుతున్నా కూడా పైకి ఏదో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అందరికీ తెలిసిన విషయం కదా. మోదీ గారు ఎప్పుడైతే ఇంత స్పష్టంగా మాట్లాడారో, ఒక హెచ్చరిక లాంటిది చేశారో, ఆటోమేటిక్గా వాళ్ళ భయం మరింత పెరిగింది. ఖచ్చితంగా ఈసారి మనకు వచ్చే అవకాశాలు లేవని తెలిపిన తర్వాత మీకు ఒక విషయం చెప్తున్నాను సౌజన్య, వారి నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా అనవసరంగా వేస్ట్ అవుతాయనే ఉద్దేశంతో కొంచెం వెనుదిరిగిన సందర్భాలు కూడా కనపడుతున్నాయి ఈ రోజున. అంటే మోదీ గారు ఎప్పుడైతే స్పష్టంగా మాట్లాడారో ఇంకా మార్పు వచ్చింది. ఈ మార్పు వాళ్ళకంటే భయం మరింత పెరిగింది. దాన్ని వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకున్న పేపర్లోనే వాళ్ళకున్న ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవాలకు అర్థమైపోయింది. మరి ప్రభుత్వం రాదనే విషయం తెలిసింది కాబట్టి దాన్ని ఇంకో రూపంలో చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు.